అన్న చెప్పండి అన్న, ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్, సునీత మహేందర్ రెడ్డి, అటు లక్ష్మారెడ్డి నిలబడుతూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే మొన్న రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్యలు చేయడం ఉంది. ఈటలకు మల్కాజ్గిరికి సంబంధం ఏందని చెప్పేసి అనడం జరిగింది. ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, ఏమంటారు మీరు? మొదటగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో ఆయన ముఖ్యమంత్రి హోదాకు తగింది కాదు. ఈటల అంటేనే తెలంగాణ ఉద్యమం, ఈటల అంటేనే ఆనాడు ఆయన ఫ్లోర్ లీడర్గా ఉండి ముగ్గురు ముఖ్యమంత్రులను ఎదిరించి కొట్లాడి తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకు సంబంధించిన వ్యక్తి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన నిఖచ్చితమైనటువంటి ఒక ఉద్యమకారుడు, ఒక త్యాగం చేసేటువంటి గొప్ప మనిషి. కనుక ఆయన ముందు ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాట మాట్లాడడం తప్పు. ముఖ్యమంత్రి గారు వెనుకకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈటల రాజేందర్ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంది, ఎక్కడి నుంచైనా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ మీరు చెప్పినటువంటి అభ్యర్థులు ఈ ప్రాంతం మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించింది ఈ దేశంలోనే అత్యధిక పెద్ద పార్లమెంటు నియోజకవర్గం. ఇక్కడ అత్యధిక ఓట్లు ఉన్నాయి. ఇక్కడ అత్యధికంగా సెటిలర్స్ కానీ, కార్మికులు కానీ, సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికులు, పేద వర్గాలు, కుటీర పరిశ్రమలలో పనిచేసేటువంటి కార్మిక వర్గంతో పాటు విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, గాయకులు ఎంతోమంది ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి ఆ ప్రజలతో సంబంధం, ఈ వర్గాలతోటే సంబంధం ఇవాళ ఈటల రాజేందర్ గారికి ఉంది. ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు, ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉద్యమాలలో పనిచేసిన వ్యక్తి, తెలంగాణ సాధన కోసం త్యాగాలు చేసినటువంటి వ్యక్తి, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో సంస్కరణలు రావాలని ఆర్థిక శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డటువంటి వ్యక్తి. కరోనా వచ్చిన టైంలో ఆనాడు దేశం లోపల ఎక్కడ చావులు, తల్లిని, కొడుకును, బిడ్డను, ఎవరు కూడా శవాలను కూడా ముట్టుకోలేనటువంటి పరిస్థితిలో నేనున్నా అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చి నరేంద్ర మోడీ గారు అయితేనేమో ప్రైమ్ మినిస్టర్కైనా గదే ఇంజెక్షను, పాలేరాయనకైనా గదే ఇంజెక్షను ఇవాళ ఉచితంగా ఇచ్చి ప్రాణాలు కాపాడిన వ్యక్తి. దానికి రామబంటులాగా పనిచేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈ దేశంలోనే గొప్ప పేరు తీసుకొచ్చిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారికి హక్కు లేదంటే అట్లంటే నువ్వు ఉన్నటువంటి సీటుకు నీకు అసలు విలువే లేకుండా పోతుంది. అది మాట్లాడద్దు. ముఖ్యమంత్రి గారు మీకు అవకాశం వచ్చింది, కానీ ఈటల రాజేందర్ గారుకు నీకు కొడంగల్లో ఓడిపోయి వచ్చి ఇక్కడ నువ్వు పోటీ చేసినప్పుడు నీకు లేని అర్హత ఈటల రాజేందర్ గారు హుజరాబాద్లో 7 సార్లు గెలిచినటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే ఎందుకు అభ్యంతరం ఉంటుంది? ఇవాళ వాళ్ళు ఓడిపోతారనేటువంటి భయంతో ఈటల రాజేందర్ని ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిందో ఆ రోజు నుంచే ఈటల రాజేందర్ గెలుస్తున్నాడని మొదలే వచ్చినటువంటి వేవును చూసి తట్టుకోలేక ఇలా అభ్యర్థులను కూడా ప్రకటించడానికి, అభ్యర్థులను కూడా మార్చుకొని ఎన్ని ఎత్తులు, ఎన్ని జిత్తులు చేసినా కూడా ఈటల రాజేందర్ను తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజలు పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అత్యధిక మెజార్టీతోటి ఇలా పార్లమెంటుకు పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హుజురాబాదు 20 ఏళ్ల కింద ఎట్లుండే, హుజురాబాదు ఇవాళ రాష్ట్రంలో ఏ ప్రాంతం చూసినా పిట్ట కూర్చుండడానికి జాగలేనటువంటి పరిస్థితి. మొన్నటిసారి జరిగిన ఉప ఎన్నికల్లో మేము హుజురాబాద్ చూసినప్పుడు అయ్యో మా జిల్లాలో ఉన్న హుజురాబాద్ ఇంత గొప్పగా ఉందా అని అనుకున్నాం. అంటే పని చేయాలని తపన కలిగినోడు, ఆపదలో, సంపదలో, కష్టాల్లో, దుఃఖాల్లో, బాధల్లో ప్రజల వెన్నంటి ఉండేటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ కనుక ఖచ్చితంగా మల్కాజ్గిరి ప్రజలు అత్యధిక మెజార్టీతోటి ఇలా ఈటల రాజేందర్ గారిని గెలిపిస్తారు. ఎందుకంటే మేము దానికి సాక్ష్యం. ఇవాళ మొన్న 1వ తారీఖు నాడు ఎల్బీ నగర్ చూసినాం. ఎల్బీ నగర్లో చూస్తే ఎక్కడ చూసినా ఏ ఊరు, అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు ఈటలకే మా ఓటు అని చెప్పి స్వచ్ఛందంగా చెప్తారు. ముస్లిమ్స్ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈటలకే మా ఓటు అని చెప్తున్నారు. యూత్ చెప్తున్నారు ఇలా మాకు దిక్సూచి లాంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, వారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఈటల రాజేందర్ గారిని గెలిపించి పంపుతామంటున్నారు. మహిళలు అంటున్నారు మాకు ఆపద వచ్చినాడు, మా బిడ్డను హాస్పిటల్కు తీసుకుపోతే దేకటోడు లేడు, కానీ మా ఇంటికి వచ్చి మమ్మల్ని పలకరించి కరోనాలో మమ్మల్ని కాపాడిన మా బిడ్డ ఈటల రాజేందర్ అని తల్లులు చెప్తున్నారు, చెల్లెళ్ళు చెప్తున్నారు. మమ్మల్ని ఆదుకోగలిగే అన్న మా దగ్గరికి వచ్చిండు, మా అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్తున్నారు. అంటే ఇంతకన్నా గొప్ప ఏం కావాలి? ఇవాళ అధికారం ఉన్నదనే అహంకారంతో ఏదైనా మాట్లాడచ్చు. నీకన్నా ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అహంకారం ప్రదర్శించి ఏదైనా ఏది పడుతుంది, ఎవరిని పడుతుంది మాట్లాడితే ఖబర్దార్. ఉద్యమకారులతో కానీ, త్యాగం చేసే వానితో కానీ, పోరాటంతో కొట్లాడ పెట్టుకుంటే భూమితోటి కొట్లాడ పెట్టుకున్నట్టే. ఇవాళ ఈటల ప్రజా మనిషి, ఆ ప్రజా మనిషిని ప్రజలు ఆదుకుంటారు, ఖచ్చితంగా గెలిపిస్తారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇలా తెలంగాణ ఉద్యమాన్ని నడిపినాం. మేము తెలంగాణ జేఏసీలో పనిచేసినాం, సింగరేణి జేఏసీలో పనిచేసినాం,
ఉద్యమాలు చేసినాం, ఈ రాష్ట్రం బాగుపోవాలనుకున్నాం, కానీ ఈ రాష్ట్రానికి ఇంత దోపిడీ జరుగుతుందని అనుకోలే. కానీ ఇవాళ ఉద్యమకారులు మేము చెప్తున్నది మల్కాజ్గిరి ప్రజలకు, ఇవాళ మీ ఓటు విలువైనటువంటిది, అది ఖరాబు కావద్దు, అది చెడిపోవద్దు అంటే ఈటల రాజేందర్కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని మేము కోరుతున్నాం. ఎందుకంటే మన గొంతుకైన బిడ్డ ఆనాడు తెలంగాణ రావడానికి తన గొంతుక పెట్టినటువంటి బిడ్డ, తన ఆస్తులు లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమానికి పెట్టిన బిడ్డ, ఇవాళ రేపు ప్రజల గొంతుకై కొట్లాడిన బిడ్డ. మొన్న అసెంబ్లీలో కూడా గతంలో ఉన్న ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇవాళ కొట్లాడినటువంటి బిడ్డ. రేపు పొద్దుగాల కూడా పార్లమెంటుకు వెళ్తే పార్లమెంటులో నరేంద్ర మోడీ గారి సర్కార్లో అత్యధిక నిధులు తీసుకొచ్చి ఇక్కడ మనకు కావాల్సిన అభివృద్ధి చేసేటువంటి బిడ్డ కనుక ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతో అన్ని వర్గాల ప్రజలు, మీరు ఏ పార్టీలను ఉండండి, మీరు ఏ సంఘంలో ఉండండి, మీరు ఎక్కడన్నా ఉండండి, మన సమాజం మార్పు కోసం, మన సమాజంలో మార్పు రావాలంటే, పేద ప్రజలకు ఆత్మగౌరవం నిలబడాలంటే ఈటల రాజేందర్ని గెలిపించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి అన్న, ఎట్లుంది ఇక్కడ ఎవరు గెలుస్తారు? మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ బీజేపీ నుంచి ఉన్నాడు, అటు కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య పోటీ కనిపిస్తుంది. ఇప్పుడు ప్రధానంగా రెండు పార్టీలు ఏముందంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఇక్కడ దిగిన మహనీయుడు మన ఈటల రాజేందర్ అన్న. ఆయన ప్రజల మనిషి, పొద్దున్న లేస్తే సేవ చేసే మనిషి. హుజరాబాద్లో 2 దగ్గర ఓడిపోయారని చెప్తారు. ఎందుకు ఓడిపోయాడన్న? వాడిక అశోక్ రెడ్డి ఏమన్నాడు, నేను చనిపోతా, నా బిడ్డ చనిపోతా, నా భార్య చనిపోతా అంటే బ్లాక్ మెయిల్ వేసి గెలిచినావు. కానీ ఈటల రాజేందర్ ఒక వ్యక్తే ఆయన. దానివల్ల ఇప్పుడు అన్నకు ఆయన మంచి సింపతి ఉంది. ఈటల రాజేందర్ అంటే ఒక గుడ్ విల్, డిసిప్లిన్, సిన్సియర్. గెలుస్తాడా ఇక్కడ? 100% పక్క గెలుస్తాడు ఆయన. ఈటల అన్నట్టుంటే వ్యక్తి శక్తి ఆయన 100% గెలుస్తుండు కూడా, ఏమాత్రం డౌట్ లేదు దానిలో. వీళ్ళకి ఇప్పటి నిద్ర పట్టట్లేదు కాంగ్రెస్ అభ్యర్థి కానీ, నా కేసీఆర్ మన బీఆర్ఎస్ అభ్యర్థి కానీ. బీజేపీ నుంచి గురించి మాట్లాడితే యువకులు బాగా తిరుగుతూ ఉంటారు బీజేపీ చుట్టూ. యువకులే బీజేపీలో అంటే యువకులే ఉంటారు అన్నారు. మీకు కడుపు అన్నం అనేది జై శ్రీరామ్ అనేది అన్నం పెట్టదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండు కేటీఆర్ ఏమంటారు? కేటీఆర్కి బుద్ధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై శ్రీరామ్ అంటే దాని అర్థం తెలుసు అతనికి. జై శ్రీరామ్ అని ఇప్పుడు పుట్టలే, కొన్ని తరతరాల నుంచి పుట్టింది. టీఆర్ఎస్ పార్టీ మొన్న పుట్టింది అది. జై శ్రీరామ్ అనేది మన హిందువుల జాతి తెలిసింది. అది వాళ్ళ ఎంఐఎం వాళ్ళంతా ఒకటే కదా. అదే జై శ్రీరామ్ అంటే వాళ్ళకి మండుతుంది. మండి వాళ్ళు జై శ్రీరామ్ అంటే కడ్మిండుతా అంటారు. అరే మనం మండు పోయి కడ్మిండుతో తెలుసు అది జై శ్రీరామ్ అంటే ఏందో. మా ఎటుడుగా మన ఈటల రాజేందర్ గెలిచడానికి ఒక భయంతో ఏమనాలి పొమ్మని లేక పొగ పెట్టి అన్నకు ఎడే సీఎం అవుతాడు వచ్చేసిండు. ఇప్పుడు జై శ్రీరామ్ అనేది ఒక కొత్తగా మళ్ళీ హిందుత్వం ముస్లింకి కొట్లాడ పెడదామని చూస్తున్నారు. మీరు ఇద్దరు పప్పులు ఉడికే కేటీఆర్, మీ చెల్లె పోయింది, మీరు కూడా పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. జనాలు మొత్తం చూసుకొని మిమ్మల్ని మొత్తం ఎటుగా కూడా వేసిరు. కానీ జై శ్రీరామ్ అని నీకు నువ్వు పొద్దున్నేసే దేవుని మొక్కుతావు. అట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడకూడదు. కేటీఆర్ నీకు ఖబర్దారని చెప్తున్నాం. మేము భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నాం. నీకు ఏడైనా తిరగనీయం నిన్ను ఇంకోసారి మాట్లాడితే జై శ్రీరామ్ అని అంటే. ఈ ఆలయాన్ని కట్టారు, దేవుని కట్టినాము, అది కట్టినాం బీజేపీ చెప్తా ఉంటారు. ఆయన కేటీఆర్ మాట్లాడుతూ జై శ్రీరామ్ అనుడే బీజేపీని తొక్కుడే అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు మే 13వ తారీఖు. కేటీఆర్ దొక్కుతామా? గతంలో చూస్తా అంటే కేసీఆర్ పోయి కరీంనగర్ పోయి హిందుగాలు బొందుగాలు అని మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఈయన ఇట్లా మాట్లాడడం జరిగింది. ఎట్లా అంటారు? వీళ్ళు ఓడిపోయారు, వీళ్ళకి నిద్ర పట్టట్లేదు. ఎట్లయితే హిందువులను రెచ్చగొడదాం, మీరు ఎట్లయినా మజ్లిస్కి సపోర్ట్ చేస్తారు. భారతీయ జనతా పార్టీ హిందుత్వంలో మన యువకులను పిలిచి మళ్ళీ ఎందుకు అట్లా మీరు మాట్లాడుతారో మాకు అర్థం కావట్లేదు. కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో పరిమితం అయిపోయాడు, కేటీఆర్ ఏమో పొద్దున్న లేసా మన హిందువులను తిట్టాడు, అయిపోయింది ఆయన డ్యూటీ. ఎటుగా కూడా అయిపోయారు కాబట్టి నాకు గరక ఘాట్కి అయిపోయారు వాళ్ళు. వాళ్ళ పని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే హిందుత్వంగా మేము ఇట్లా అందరం కదులుతా కార్యకర్తల బిడ్డని రుకబెట్టి కొట్టుడు ఖాయం. ఇది ఇంకోసారి చేసిన పండబెట్టి దొక్కుతా. కేసీఆర్ దిమాగ్ లేక కరీంనగర్లో మాట్లాడు హిందుగాళ్ళు బొందుగాలను. ఎందుకు కావా కేసీఆర్ను? కేటీఆర్ అంటాడు జై శ్రీరామ్ కట్టుబెడతా అని. నీ మనసు తెలుసాలి కేటీఆర్, నువ్వు హిందుత్వం కాదా, ఎందుకు కాదంటే పోను మజ్లిస్ అన్నారంటే మేము కూడా దానికి ఆన్సర్ ఇస్తాం. చాలా తప్పు మాట్లాడుతున్నాయన. ముందుంది ఆయనకు మంచి సమాధానం చెప్తాం, చెంపదెబ్బ మంచి సమాధానం చెప్తాం. మల్కాజ్గిరి అంటే ఎట్లుండబోతుంది మరి ఇప్పుడు? మల్కాజ్గిరి అనేది అన్న మన మోడీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ప్రధానంగా మల్కాజ్గిరిలో? ప్రధానంగా చెప్పాలంటే మన గుళ్ళు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుళ్ళన్నీ వెలికి తీసాడు ఈటల రాజేందర్ అన్న మనిషి. రోడ్లు చాలా స్కూల్స్లల్లో, గవర్నమెంట్ స్కూల్స్లల్లో దొడ్డు బియ్యంతో పెడుతురు. అదే మన ఎంపీ ఉంటే సన్న బియ్యంతో పెడతారు. ఇది జనాలకు ఒక అది రే మన ఈటలను ఎంపీ లేక మనం ఢిల్లీకి పంపిస్తే
మన ఢిల్లీకి వెళ్ళి అన్న నిధులు తీసుకొచ్చి మల్కాజ్గిరి మంచి డెవలప్మెంట్ చేస్తాడు. మల్కాజ్గిరి చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ ఉంది ఇండియా. మీకు రెండు ప్రధాన అంటే కాడర్ ఇచ్చింది. అటు చూస్తుండే ఇటు సుచిత్ర నుంచి అటు కళ్ళకోయ వరకు ఒకటి కారిడార్ ఇచ్చింది నేషనల్ హైవే, అటు అంటే మీకు ఇబ్బంది లేకుండా. ఇంకొకటి ఇటు అల్లువాల్ నుంచి అటు షామీర్పేట వరకు కూడా ఒకటి ప్రధానమైన హైవే ఇచ్చింది, శాంక్షన్ చేయడం జరిగింది. మీరు ఏమంటారు దీని పట్ల? చాలా హర్ష వ్యక్తం చేస్తున్నాం మనం. ఎందుకంటే రోడ్లు అనేటిది, లైట్స్ అనేటిది, మరుగుదొడ్లు అనేటి, హాస్టల్స్ అన్ని మా కేంద్రం సంబంధించింది. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మేము ఏం చేసిరు మీరు చేసాం, మళ్ళీ ఎందుకు వెళ్ళలేమన్నా? మేము క్యారెక్టర్ కట్టినాము, ఫ్లైఓవర్లు వేసినాము, బ్రిడ్జులు కట్టినాము. ఒక్కనాడన్న కరోనా వచ్చినప్పుడు ఆరోగ్య శాఖ మంత్రుడే ఈటల రాజేందర్ అన్న మళ్ళీ నిమ్స్కి వెళ్ళిండు, గాంధీకి వెళ్ళిండు, మీరేమో ఇంట్లో వండుకున్నారు. దాంతోనే మీరు ఫెయిల్ అయిపోయారు. ఎప్పుడైతే ఈటల రాజేందర్ని పార్టీలకి పంపించారో మీరు ఎటుగా కూడా అయిపోయారు. కేసీఆర్ మీరు జీవితంలో పార్టీ గురించి మర్చిపోండ్రిగా. పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాక మీ వాళ్ళు ఎంతమంది లైన్ కడతారో కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ మీరే చూస్తారు, జనాలు చూస్తారు.